2025 సంవత్సరం మార్చి నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ వారం మకర రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. గ్రహస్థానాలు మీ జీవితంలోని వివిధ రంగాలపై ప్రభావం చూపుతాయి. వృత్తిపరమైన విషయాల్లో కొన్ని సవాళ్లు ఎదురైనా వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ వారం మీరు కొన్ని ఒత్తిళ్లను ఎదుర్కోవచ్చు. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఆలోచించి అనుభవం కలిగిన వ్యక్తుల దగ్గర సలహాలు తీసుకోవటం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆహార నియమాలు పాటించండి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. ఒకరికొకరు సహకరించుకోవటం ద్వారా బంధాలు బలపడతాయి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారి చదువులపై దృష్టి పెట్టండి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగపరమైన విషయాల్లో ఈ వారం కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఉద్యోగ విషయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. వ్యాపారస్తులకు లాభాలు తగ్గే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించండి. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. నష్టపోయే అవకాశం ఉంది. రుణాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించండి. మానసిక ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. యోగా, ధ్యానం వంటివి చేయటం మంచిది. ఆరోగ్య నియమాలు పాటించండి. సమయానికి నిద్రపోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడం అవసరం. ఏకాగ్రత లోపించవచ్చు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు సమయానికి సద్వినియోగం చేసుకోండి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన సమయం ఇది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మరియు సామాజిక జీవితంలో సమతుల్యతను పాటించడం అవసరం. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సామాజిక సమస్యల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ వారం ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి కొన్ని పరిహారాలు మరియు సూచనలు ఉన్నాయి. ముందుగా పరిహార విషయానికి వస్తే శివుణ్ణి పూజించండి. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. పేదవారికి సహాయం చేయండి. నల్ల నువ్వులు దానం చేయండి. శనిదేవుడికి తైలాభిషేకం చేయండి. ఇక సూచనల విషయానికి వస్తే మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి యోగా, ధ్యానం చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. సమయానికి నిద్రపోండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఓర్పుతో వ్యవహరించాలి. ఈ సూచనలు మరియు పరిహారాలు మీకు ఈ వారం ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సహాయపడతాయి.